ఆ జిల్లా సీఎం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. సీఎంతో పాటు మంత్రి లోకేష్కు వరుసగా ఫిర్యాదులు వస్తూనే ఉన్నాయి. అయితే అది ఎవరిపైనో కాదు, సాక్షాత్ టీడీపీ ఎమ్మెల్యేలపై. తమకంటే తమ నియోజకవర్గాల్లో వైసీపీ క్యాడర్కు అధిక ప్రాధాన్యం దక్కుతుందన్నది ఆ ఫిర్యాదు సారాంశం. ఎమ్మెల్యేలు తమను లెక్క చేయడం లేదని, తమ పనులు చేయడం లేదని మంగళగిరి కేంద్ర కార్యాలయానికి వరుసగా ఫిర్యాదులు వస్తున్నాయి. ఇలా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా వందల ఫిర్యాదులు వస్తుండడంతో ఏం చేయాలో నాయకత్వానికి పాలుపోవడం లేదు. ఇంతకీ ఏంటా జిల్లా, ఏంటా కథ తెలియాలంటే వాచ్ దిస్ స్టోరీ. వైసీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బలమైన జిల్లాగా నిలిచింది నెల్లూరు. అటువంటి చోట గత ఎన్నికల్లో టీడీపీ కూటమి క్లీన్ స్వీప్ చేసింది. అయితే అక్కడ గత ఎన్నికల్లో గెలిచిన వారిలో ఎక్కువ మంది వైసీపీ నుంచి టీడీపీలో చేరిన వారు. నెల్లూరు పార్లమెంటు స్థాన పరిధిలో 7 ఎమ్మెల్యేలుంటే అందులో మంత్రి నారాయణను తప్పించి అందరూ వైసీపీ నుంచి వచ్చిన వారే. చివరకు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సైతం వైసీపీ వారే. అందుకే నెల్లూరు జిల్లాలో వైసీపీ క్యాడర్కు టీడీపీకి దీర్ఘకాలంగా పనిచేసిన వారి కంటే పనులు ఎక్కువ అవుతున్నాయన్న వాదనుంది. దీనిపై టీడీపీ శ్రేణులు కూడా ఆందోళనతో ఉన్నాయి. ఇదే అంశంపై పార్టీ కేంద్ర కార్యాలయానికి నెల్లూరు జిల్లా నుంచి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తుండటంతో చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. ఇటీవల చంద్రబాబుతో పాటు లోకేష్ మంగళగిరిలోని కేంద్ర పార్టీ కార్యాలయానికి తరచుగా వస్తున్నారు. పార్టీ కార్యకర్తల నుంచి వినతులు స్వీకరిస్తున్నారు. కార్యాలయానికి ఎక్కువగా వస్తున్న వారిలో నెల్లూరు జిల్లా వారే అధికం. తమకంటే వైసీపీ నుంచి వచ్చిన వారికి ఎమ్మెల్యేలు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఫిర్యాదులు చేస్తున్నారు. కొందరైతే సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. నెల్లూరు పార్లమెంటు స్థానం పరిధిలో 7 ఎమ్మెల్యేలున్నారు. అందులో నెల్లూరు సిటీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు మంత్రి పొంగూరు నారాయణ. ఆయన ఒక్కరే స్టీల్ తెలుగుదేశం. మిగతా వారంతా వైసీపీ నుంచి చేరి టీడీపీ టికెట్లు దక్కించుకున్న వారే. వారిపైనే ఇప్పుడు టీడీపీ కార్యకర్తలు ఫిర్యాదులు చేస్తున్నారు. నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఎన్నికలకు ఏడాదిన్నర ముందు చేరారు పార్టీలో. వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, కావ్యకృష్ణారెడ్డి చివరి నిమిషంలో వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. కందుకూరు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు, ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్ రాజకీయానికి కొత్త. కందుకూరులో ఇటీవల జరిగిన ఓ ఘటన ఎమ్మెల్యే అసమర్థతకు కారణమని నాయకత్వం భావిస్తోంది. ఇక్కడ పేరుకే టీడీపీ ఎమ్మెల్యేలు, కానీ వైసీపీ క్యాడర్కు ఎక్కువగా పనులు చేస్తున్నారన్నది వస్తున్న ఆరోపణ. అయితే వచ్చే ఎన్నికల నాటికి ఇదే పరిస్థితి కొనసాగితే ఇబ్బందికరమని భావిస్తున్నారు చంద్రబాబు. అందుకే త్వరలో నెల్లూరు జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కానున్నారు.